ఈశాన్యం మూత ఉంటే పెద్ద కుమారుడు చనిపోతాడు. ఈశాన్యం మూత ఉంటే మగ సంతానం ఉండదు. ఈశాన్యం మూస్తే ఆ ఇంటి లోపల మగవాళ్ళ డెవలప్మెంట్ ఉండదు. ఇదే వర్డ్ ఆధునిక వాస్తు వాళ్ళు మొత్తం ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు. మరి శాస్త్రాల్లో వీటికి సంబంధించిన వివరణ ఉందా లేదా? సో వీటికి సంబంధించి పూర్తి సమాచారం మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో గుర్తుపెట్టుకోండి, ఈశాన్యం మూత అంటే ఏం లేదండి. ఈశాన్యం రూమ్ ఉంటుంది కదా, లేదంటే ఈశాన్యం మూల ఉంటుంది కదా, ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం కలిసిన మూలకు ఓపెనింగ్స్ లేకపోతే అది మూత పడిన దోషం అంట. గుర్తుపెట్టుకోండి ఈ మాట. సో నేను ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తూర్పు అనుకుందాం, ఓకేనా? సో తూర్పు ఏదో ఒక దిక్కు, పోనీ ఇది ఈశాన్యం, ఇది ఉత్తరం అనుకోండి, ఇది తూర్పు అనుకోండి, ఇది దక్షిణం అనుకోండి. ఇటువైపు కిటికీలు లేకపోతేనంట ఇది ఈశాన్యం మూతనంట. సరే, మరి ఆగ్నేయ మూత కూడా ఉండొద్దు కదా, మరి ఈ రెండు కిటికీలు కూడా ఉండాలి కదా ఈ మూలకు, ఓకేనా? మరి నైరుతి కూడా అట్లనే ఉండాలి కదా, ఇక్కడ నైరుతి కూడా అట్లనే కిటికీలు ఓపెన్ ఉండాలి కదా, అది కూడా నైరుతి మూతనే కదా మూస్తే. మరి వాయువ్యం కూడా అంతే కదా. అంటే ఇక్కడ అంతరార్థం ఏంటంటే వీళ్ళు చెప్పే విషయం ఒకటేనండి, ఈశాన్యంలో మూత ఉండొద్దు అంటే అన్ని మూలలు ఓపెన్ చేసి పెట్టేసేయాలి. క్లియరా కాదా? మీరు ఆలోచన చేయండి.